అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో చూద్దామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒక నవాబీ డిష్ చూపిస్తున్నాను. ఓకే. వెజ్ తహరీ. వెజ్ తహరీ. నవాబీ డిష్ ఎక్కడది రాజుగారు ఈ వంట? ఇది లక్నో అక్కడ చేసుకుంటుంటారు, హైదరాబాద్ లో కూడా చేస్తారు. అవునా? ఓకే. వెజ్ తహారీ. ఎస్. ఓకే. ఏం క్వశ్చన్స్ అడగను, చూస్తాను ఎలా ఉండవచ్చు. ఓకే రైట్. వెజ్ తహారీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ తహారీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, రోజ్ వాటర్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా దీనికి మనం ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. కొంచెం మనకు ఫాస్ట్గా అయిపోవడానికి ఇక్కడ మనకు ప్రాసెస్ అవుతుంటే వేడి నీళ్ళు మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి వేస్తే మనకు ఆ మరగడానికి పట్టే టైం ఇక్కడ మనకు సేవ్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ అయ్యింది. ఓకే. కొద్దిగా నెయ్యి అండి, అలాగే కొద్దిగా నూనె. ఓకే. బిర్యానీ ఆకు, ఇది స్టోన్ ఫ్లవర్ అంటారండి. ఓకే. బిర్యానీ పువ్వు అని కూడా అంటారు, మనకు షాప్లో కూడా దొరుకుతాయి. ఓకే. ఓకే. కొద్దిగా దాల్చిన చెక్క, దీంట్లో బ్లాక్ ఇలాచి. బ్లాక్ కలర్. ఓకే. సో ఇది మామూలు రెగ్యులర్గా వాడే ఈ ఇలాచి కూడా వాడతారు. లవంగాలు, ఓకే. కొంచెం షాజీరా అండి. ఓకే. అన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్. ఎస్. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే. సో ఇది మామూలుగా ఏంటంటే నవాబీ డిష్ అన్నాను కదా, సో లక్నో అక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు, హైదరాబాద్లో కూడా నవాబ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఓకే. లోకల్ హోటల్స్లోకి వెళ్తే మనకు ఈ డిష్ దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో కూడా దొరుకుతుంది రాజుగారు, ఇప్పుడు చూపిస్తారు కాబట్టి. సో కొంచెం ఉల్లిపాయలు మనకు వేగాలి. సో దీంట్లో మనకు అంటే సీజనల్గా దొరికే వెజిటబుల్ అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో వెజ్ నాన్ వెజ్ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటారు. వెజిటబుల్స్ ప్లేస్లో మనం నాన్ వెజ్ మనకు కావాల్సింది యాడ్ చేసి చేసుకోవచ్చండి. ఓకే. వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందో దానికి? ఏం లేదా? ఏం లేదండి. సో పన్నీర్ మష్రూమ్ వీటితో కూడా చేసుకోవచ్చు? వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఒక 2 మనం చూస్తే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కాంబినేషన్ ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. అవును. కాకపోతే స్టార్టింగ్ రాదు, తర్వాత మళ్ళీ ఇంకొంచెం బాగా ఒక 2 సార్లు చేస్తే మనకు దాంట్లో లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి. అవును. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. సో పులావులు కానీ బిర్యానీలు కానీ ఇలాంటి తహారీ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండాలి. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కొద్దిగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి. సో అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ డిష్ అనేది. లేకపోతే ఆ వెల్లుల్లి అల్లం తాలూకు ఆ పచ్చి వాసన తెలుస్తూ ఉంటుంది మనకి ఎండింగ్లో కూడా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్, బంగాళదుంపలు ఈ క్యూబ్స్లా వేసేసుకున్నాం, అలాగే బీన్స్, క్యారెట్. సో దీంట్లో మనకు వెజిటేబుల్ కూడా ఫుల్ ఫ్లెజ్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. పచ్చి బఠానీ, అలాగే గోబీ అండి. సో మెయిన్గా వీటితో పాటుగా టమాటో కూడా వెళ్తుంది. జనరల్గా పొలాల్లో మనం టమాటాలు యాడ్ చేసుకోము, సో ఇక్కడ టమాటో కూడా పోతుంది. సో వాటర్ రెడీ అయ్యింది, కొద్దిగా సిమ్లో పెట్టేసుకుందాం. వేస్తున్నారా? లేదండి. ఓకే. సో టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, అలాగే కారం,
కొద్దిగా పసుపు, పెరుగండి. పెరుగు. ఓకే. సో గడ్డ పెరుగు వాడుతున్నాను. సో ఇది జస్ట్ మనం పెరుగు వేసేసుకొని తినేసేయచ్చండి. సో దీంట్లోనే ఉప్పు, కారం అన్నీ కూడా వచ్చాయి కాబట్టి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. సో ఒక్కోసారి మనం పెరుగు లేకుండా హ్యాపీగా లాగిచ్చేసేయచ్చు. ఓకే. రైతా చేసుకుంటాం కదా మనం. సో అదొక్కటి సరిపోతుంది. అడిషనల్ ఇంకా వేరే గ్రేవీ ఏం అక్కర్లేదు. ఓకే. సో దీంట్లో వాటర్ యాడ్ చేసేద్దామండి. ఓకే. సో ఆల్రెడీ మరిగితే కొంచెం త్వరగా అవుతుందని. అవునండి. దీంట్లో బియ్యం అనేది మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి. బాస్మతి బియ్యం. సో ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఆ పుదీనా అండ్ కొత్తిమీర ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు యాడ్ చేసామండి. ఒకసారి బాగా కలిపేసి. సో ఇందులో సపరేట్గా మళ్ళీ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదా? ఇంకేం అక్కర్లేదండి. మన మసాలా దినుసులు వాటి తాలూకు మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని దీంట్లో తెలుస్తుంది. ఓకే. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి పొంగుతున్నప్పుడు అప్పుడు మనం మూత తీసేసి ఇంకా అది ఓపెన్గానే ఉడికిచ్చేసుకోవాలి. ఓకే రాజు గారు. సో అయిపోయిందేమో చూద్దాం. భలే కుక్ అయింది. కరెక్ట్గా వాటర్ సరిపోయాయి. అవునండి. సో దీంట్లో పైనుంచి కొద్దిగా గీ అండి. రోజ్ సిరప్ ఉంది, అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా. అవును. ఇదైనా లేకపోతే కేవరా ఎసెన్స్ అని కూడా దొరుకుతుంది. సేమ్ ఇలాగే ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. కొంచెం లైట్గా అలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి కలిపేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఆ రోజ్ వాటర్ సపరేట్గా కుకింగ్ కోసం అని ఉంటుందా, లేదంటే మన ఫేస్కి వాడే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చా? దానికి సపరేట్ ఉంటుంది. ఓకే. రోజ్ ఎసెన్స్ అని మనకు దొరుకుతుంది. లేకపోతే ఇందాక చెప్పాను కదా కేవరా అని మామూలుగా మొగిల్ పూలతోటి చేస్తారు. అది కూడా మనకు దొరుకుతుంది మార్కెట్లో. సో రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాం. కలర్ఫుల్గా కనిపిస్తుంది. అవును. ఆ yellowish కలర్ భలే వచ్చింది రాజు గారు. పసుపు వేసాం కదా, కారం పసుపు వేసాం కదండి. సో పైనుంచి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడివేడిగా వెజ్ తహరీ రెడీ అండి. చూస్తున్నారు కదండి, వెజ్ తహరీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? వెజ్ తహరీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్ లో నెయ్యి, నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గడ్డ పెరుగు వేసి వేయించాలి. తర్వాత నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నెయ్యి, రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ తహరీ రెడీ. తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా? ఓకే. స్మెల్ సూపర్గా వస్తుంది. భలే ఉంది రాజుగారు. సూపర్గా వచ్చింది. పెరిగేశారు కదా ఆ కమ్మదనం. లాస్ట్లో మనం కొంచెం గులాబీ సిరప్ వేసాం కదా డ్రాప్స్, అది కూడా లైట్గా తెలుస్తుంది. అంటే కొన్ని డిష్లలో వాళ్ళు వాడతారు, నవాబీ డిష్లలో, స్వీట్స్లో కానీ కొంచెం ఇలాంటి పులావులు, బిర్యానీలో వాడతారు. ఫినిషింగ్ టచ్ దాంతో వస్తే కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చేసుకున్నప్పుడు. ఎస్, చాలా 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 టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బెల్లం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా భోంచేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని చప్పరిస్తూ ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఐరన్ అందే అవకాశం ఉంది. ఇంకా అజీర్తి లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ షబీనా. సో నా పేరు మీనాక్షి సీరియల్ అందరూ చూస్తున్నారు కదా.
నా క్యారెక్టర్ బాగా నచ్చిందా? సో ఆద్య అండ్ సొంటి మా ఇద్దరు కాంబినేషన్ బాగా ఇష్టం కదా మీకు. సో సొంటి అయితే మిస్ అయిపోయాడు ఈరోజు. సో మీ అందరికీ ఒక మంచి రెసిపీని చేసి చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ రెసిపీ ఏంటో తెలుసా? పుట్నాల పప్పు జంతికలు. ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పుట్నాల పప్పు జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పుట్నాల పప్పు జంతికలకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. ఫస్ట్ జంతికలు అనగానే ఆయిల్ వేడి చేసుకోవాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? నేనైతే ఆయిల్ వేడి చేసేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా పుట్నాల పప్పుని ఇలా పౌడర్గా చేసుకోవాలి. సో ఈ పౌడర్ని బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. కావలసినంత సాల్ట్, కొంచెం కారం. సో కారం కూడా స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ, లేదు వద్దు అనుకుంటే కొంచెం తక్కువ, మీ ఇష్టం అది. ఇప్పుడు వామ్ వేసుకుందాం. సో ఈ వామ్ ఏంటంటే టేస్ట్కి బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఈ ఇంగువతో ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే జంతికలు కూడా క్రిస్పీగా వస్తాయి. సో దీన్ని ఇట్లా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. జంతికలు చేయడం అంటే చాలా కష్టం, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు, కానీ చాలా ఈజీ. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా రోజులు కూడా ఉంటాయి. మనకి స్నాక్స్ ఐటమ్ లాగా ఈవినింగ్ టైం తినడానికి అండ్ పిల్లలకి పెట్టడానికి కూడా, బాక్సెస్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ కూడా. సో ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి దీన్ని. అంటే ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో నీళ్ళు ఒకేసారి పోసేస్తే మళ్ళీ అది జంతికల్లా కాకుండా ఇంకేదో అయిపోతుంది. సో అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, బాగా కలపాలి, లేకపోతే మళ్ళీ మనకి గట్టిగా అయిపోతాయి జంతికలు, క్రిస్పీగా రావు. సో ఆద్య క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఉండే కొద్దీ ఇంకా కామెడీగా, మీకు సొంటి కూడా బాగా ఇష్టం కదా, సో సొంటిని ఏడిపించేలాగా ఇంకా బాగా ఉన్నాయన్నమాట ఎపిసోడ్స్. ముందు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పిండిని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ పక్కన పెట్టేద్దాం, డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో మనం పిండిని వేయాలి. బట్ దానికన్నా ముందు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ దీనికి ఇలా అప్లై చేయాలి. ఎందుకంటే పిండి దీంట్లోనే ఉండిపోతుంది అనమాట, దీనికి రాయకపోతే అంటే ఫ్రీగా రాదు, జంతికలు ఫ్రీగా రావు. సో ఫస్ట్ దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ ఇలా అప్లై చేసిన తర్వాత దీంట్లో పిండి పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. ఒకసారి వేసి చూద్దాం. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. మీరు రోజు తినే బలాన్నంతా దీని మీద చూపిస్తే అప్పుడు జంతికలు వస్తాయి. నేనైతే చిన్నగా వేస్తున్నాను, మీ ఇష్టం. మీకు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. జంతికలు వేసిన వెంటనే కలపకూడదు, ఎందుకంటే మళ్ళీ అవి ఇరిగిపోతాయి అన్నమాట. కొంచెం సేపు అవి మగ్గిన తర్వాత అప్పుడు కలపాలి. సో ఇవి వేగిపోతే జంతికలు రెడీ అయిపోయినట్టే. సో ఇందులో 2 వేగిపోయాయి, అవి తీసేద్దాం. బయటికి వెళ్ళి మనం తీసుకునే కన్నా ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా మంచిది కదా. అండ్ అది కూడా ఈ టైంలో ఇంట్లో ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకు. అయితే చూడ్డానికి భలే కనిపిస్తున్నాయి.
క్రిస్పీగా. ఇంతకీ ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నాను అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మా అమ్మ. మనందరికీ వంటలు రావడానికి కారణం, అంత బాగా కుక్ చేయడానికి కారణం మన మదర్సే అయి ఉంటారు. బట్ మనం అంత క్రెడిట్ వాళ్ళకి ఇవ్వం. అబ్బా నువ్వు చెప్పావా, అంత లేదు నేనే నేర్చుకున్నా అని అంటాం. కానీ వాళ్ళు లేకుండా మనం ఏమీ చేయలేం కదా. సో పుట్నాల పప్పు జంతికలు రెడీ అయిపోయాయి. తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పుట్నాల పప్పు జంతికలు తయారు చేసే విధానం. ముందుగా పుట్నాల పప్పు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, వాము, ఇంగువ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గడ్డల్లోకి తీసుకొని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుట్నాల పప్పు జంతికలు రెడీ. రాజుగారు, వేడి వేడిగా పుట్నాల పప్పు జంతికలు రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. కరకలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. వామ్ ఫ్లేవర్ కలుస్తుంది. చాలా బాగున్నాయి. అంటే జనరల్గా మనం బియ్య పిండితో కానీ లేకపోతే శనగపిండితో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో పుట్నాల పప్పు పిండితో చాలా బాగుంది. చాలా క్రిస్పీగా, అక్కడక్కడ వామ్, కొంచెం కారం ఎక్కువ ఉంది అనిపించింది కదా. కొంచెం నాకు అలానే ఇష్టం, అందుకని కారం ఎక్కువ ఇష్టం. ఓకే అండి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. అండ్ నిజంగా చాలా బాగుంది అండ్ ఈజీ ప్రాసెస్ చెప్పాను కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొలకెత్తిన గింజలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ అవి సపరేట్గా కాకుండా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే లంచ్లోనో డిన్నర్లోనో ఇలా కలిపి ఆహారంతో పాటు కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే వీటిలో ఉన్నటువంటి పోషకాలు మరింత బాగా మన శరీరానికి అందే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ప్యాన్ కేక్ చేస్తున్నాను. ఖర్జూర్ ఓట్స్ ప్యాన్ కేక్. వావ్, అంటే స్వీట్ గా ఉంటుంది. జనరల్ గా ప్యాన్ కేక్స్ అంటే కొంచెం స్వీట్నింగ్ కోసం షుగర్ యూజ్ చేస్తాను. అవును. సో ఇక్కడ కొంచెం నేను హెల్దీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా బ్రౌన్ షుగర్, అలాగే ఇక్కడ సిరప్ కోసం ఏంటంటే మనం ఖర్జూరం యూజ్ చేస్తాం. సో అందుకేనా ఇది ఖర్జూరం ప్యాన్ కేక్? ఎస్ అండి. ఓకే, సిరప్స్ అండ్ చాక్లెట్ సిరప్స్ ఇవన్నిటి బదులు మీరు ఖర్జూరం యూజ్ చేస్తారు. సిరప్ మనం ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో అలాగే మైదా పిండి బదులు ఓట్స్ యూజ్. ఓట్స్, yes. వావ్, ఓకే, వెరీ హెల్దీ ప్యాన్ కేక్ అన్నమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? ఖర్జూర్ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, ఖర్జూరం 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం సిరప్ నేను చూస్తాను. అంటే మనం ఖర్జూరంతో సిరప్ చేసుకుంటాం. ఓకే. సో దీంట్లోకి ఏంటంటే మామూలుగా మన ఖర్జూరాలు మధ్యలో సీడ్ తీసేసి వీటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఒక గంట నుంచి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత వాటర్ పోసేసి ఉడికించుకోవాలి. ఉడికించాలి, నానబెట్టాక కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకుంటాం. అవునా? ఒక 10 నుంచి 20 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు వాటిని ఒక క్లాత్ లో వేసుకొని వడగట్టేసుకుంటాం. ఎక్సెస్ ఏదైతే వాటర్ వస్తుంది కదా, సో అది ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, మనం పేస్ట్ చేసుకొని వాటర్ వేసి మనకి ఇచ్చకూడదా? లేదు. ఓకే. సో పేస్ట్ వాడడం, అది మనం మిగిలినది పడేసేస్తాం, లేదా ఏదైనా స్వీట్స్ లో మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ వాటర్ తో సిరప్ చేసుకుంటాం. ఇప్పుడు సిరప్ చేసుకుంటాం ఈ వాటర్ తో. ఎస్. అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో ఇది కలుపుతుండాలి, లేదంటే మరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దగ్గరికి పడుతుంది కదండి, అప్పుడు కలుపుతూ ఉండాలి అడుగు పట్టుకొని. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఓట్స్ అనుకున్నాం కదా, ఓట్స్ కొంచెం మనం మిక్సీ పట్టేసుకున్నాం. కొద్దిగా మిక్సీ పట్టేసి కొన్ని ఓట్స్ ఆ పలంగా వేసేస్తున్నాం. ఓకే. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఓకే.
దీంట్లోనే కొన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఓట్స్, అవును, పాలండి. పాలా? ఓకే. చూసుకొని మళ్ళీ అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇది బాగానే పీల్ చేసుకుంటుంది. అవును. ఈ ఓట్స్తో వస్తుందా రాజుగారు ప్యాన్ కేక్? వస్తుందండి. మనం లేదంటే గోధుమ పిండి వేసుకోవచ్చా కావాలంటే? అది కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఓట్స్తో మీరు చేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఓ అవునా. దాల్చిన చెక్క పొడి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఓకే. దాంట్లో కొద్దిగా స్వీట్నింగ్ కోసం బ్రౌన్ షుగర్. ఓకే రాజుగారు, ఇది మరుగుతుంది, ఇప్పుడు కలపాలా? ఇంకొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు కలపాలి. ఓకే. సో ఈ థిక్నెస్ మనకు సరిపోతుందండి. ఓకే. ఒక్కోసారి ఏంటంటే కొంచెం 2-3 వేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం అది తిక్కుగా అయిపోతుంది. తిక్కుగా అవుతుంది. అప్పుడు ఇంకొద్దిగా మనం పాలు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నీళ్ళు కూడా పోసుకోవచ్చా రాజుగారు? పాలే పోసుకోవాలి? అందుబాటులో లేకపోతే పోసేసుకోవచ్చు. నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇక్కడ మనం ప్యాన్ కేక్స్ వేసుకుందాం. ఓకే. సో ఈ సిరప్ మనకి నిల్వ ఉంటుందా రాజుగారు? ఇలా ఉంటుందండి. ఇది రెడీ చేసుకొని మనం గాజు బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా బటర్ వేసేసుకొని సో ఎక్కువగా ఉండకుండా మళ్ళీ టిష్యూ పేపర్తో మనం ఓకే. ఓకే మీడియం సైజ్లో చేసుకుందాం. ఓకే. ఇక్కడ సైడ్లోంచి కొంచెం మనం బటర్ అండి. ఓకే. కొంచెం టైం తీసుకుంటుంది. మామూలుగా మనం రెగ్యులర్గా మైదా చేసుకునేది ఏంటంటే కొంచెం దాంట్లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఫాస్ట్గా అవుతుంది. ఇది ఓట్స్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. కుక్ అవనిద్దాం అయితే. సో ఇందులో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకొని వేసుకోవచ్చు రాజుగారు? వేసుకోవచ్చు అండి, డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకోవచ్చు. సో దీన్ని తిరిగేస్తున్నానండి. ఓకే. ఇలా ప్యాన్ కేక్స్ మనం రాగి పిండితో కూడా చేసుకోవచ్చు కదా రాజుగారు? చేసుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా చేసుకునే మైదాలో కానీ లేకపోతే ఇప్పుడు మనం ఓట్స్తో చేసుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం రాగి పిండి, సో మిల్లెట్స్ ఏదైనా కానీ మనకు నచ్చింది దీంట్లో కొంచెం పిండిలా చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఇలా ప్యాన్ కేక్స్ ఎంత హెల్దీగా చేసుకున్నా సిరప్ కూడా చేసుకోగలిగితేనే యూస్ఫుల్. లేదంటే సిరప్ మనం ఏదంటే అది వేసేసుకున్నామంటే మార్కెట్లో దొరికేది కంటే ఇలా మనం అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందని నేను చూపిస్తున్నాను. సో ఇది హ్యాపీగా మనం బాటిల్లో పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడు చేసుకున్నా మనం చేసినా కానీ హ్యాపీగా ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ యాడ్ చేసి సర్వ్ చేయొచ్చు. నాకు అదే డౌట్, ఎందుకు పేస్ట్ చేసి వేసుకోకూడదు? అది ఇంకొంచెం ఎక్కువ థిక్గా వస్తుంది. సో కొంచెం గ్లేజీగా మార్కెట్లో దొరికిన దానిలాగా ఉండాలని చెప్పేసి నేను ఇచ్చేసుకున్నాను. అలా కూడా కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. మేబీ అది జల్లీ లాగా వస్తుందేమో, అంటే జామ్ లా వస్తుంది. దాంట్లో బేస్ కూడా ఉంటుంది కదా, అలా చేస్తే. ఓకే. ఓకే. సో దీన్ని ప్లేట్లోకి తీసేసి మళ్ళీ బటర్ అయిన పైన అక్కర్లేదండి. ఓకే. కావాలంటే వేసుకోవచ్చు. ఇంకోటి వేస్తాను, సిరప్ కూడా వేస్తాను కదా. అవును. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అండి, కొంచెం హెల్దీగా. సో బట్టతో చేసుకుంటే ఆ టేస్టే వేరు మనకి. సో మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా, తినేసి కూడా వేసాం కదా. అవునండి, బేకింగ్ పౌడర్ వేసాము. బేకింగ్ పౌడర్ వేసాము, అది వేసుకోవడం వల్ల ఇలా ప్యాన్ కేక్ లా వస్తుంది. కొద్దిగా ఫర్మెంట్ అయినట్టుగా వచ్చేసి కొంచెం మనకు గుల్లగా వస్తుంది. లేదంటే మామూలు దోశలా వచ్చేది. ఎలా తెలుస్తుంది రాజుగారు అయినట్టు? మనకు కొంచెం థిక్గా ఉంటుందా? మామూలుగా మనం పాకం పెట్టుకుంటాం కదండి. అవును. సింగిల్ స్ట్రింగ్ అనుకుంటాం. అవును. అలా వస్తే లేత పాకంలో వస్తే సరిపోతుంది. ఓకే. ఇక ఓన్లీ ఖర్జూరాలు. ఎస్, ఓన్లీ ఖర్జూరం, ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే. సో ఇది కూడా రెడీ. సో అది ఇంకొంచెం దగ్గరికి వచ్చేంతలోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో దోసకాయతో స్వాన్ చేస్తున్నానండి. ఓకే. చూడడానికి బెల్లం పాకంలా ఉంది. ఇక్కడ ఆపేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
తాజా కూరగాయలు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా బీన్స్ కనుక వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో ఫైబర్, పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేసి చూడండి. సో ఇది ముందుగా మనం బేస్ కట్ చేస్తున్నాను. సో ఇది వింగ్స్లా వచ్చేస్తాయి. సో ఇలా డ్రాప్ షేప్లో లేయర్స్ లాగా తీసేసేయాలి. ఓకే. ఓకే, సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయని తీసేసుకోవాలండి. ఓకే, సో తర్వాత దీన్ని కొంచెం ఇలా వెనక్కి జరుపుతూ టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ది అంటే ఆ సీడ్ కనిపించకుండా అక్కడ వరకు తీసేసుకొని ఈ రెండు ముందుగా మనం బేస్లో ఏదైతే తీసేసినామో వింగ్స్ ఇక్కడ ఫిక్స్ చేస్తామండి. ఓకే. ఇది ఇటువైపు వచ్చేస్తుంది. నెక్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ కొంచెం ఇలా వంకి తిరిగిందంటే బాగుంటుంది న్యాచురల్గా. ఓకే, సో ఇది ఫిక్స్ చేసే కంటే ముందే ఇక్కడ రంధ్రం చేసేసి దీంట్లో ఆవగింజలు పెడుతున్నానండి. ఓకే, కళ్ళు. ఎస్. ఓకే, అలాగే దాని ముక్కు వచ్చేసి టూత్ పిక్ ఈ షార్ప్ ఎడ్జ్ ఉన్న సైడ్ తీసేస్తున్నాను. ఓ, టూత్ పిక్ పెట్టేస్తున్నారు. ఇదే పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాను. చూస్తుండగానే స్వాన్ రెడీ అయిపోయింది. ఎస్, ఎంత బాగుందో. ఓకేనండి. సో స్వాన్ రెడీ అయిపోయింది. సో మనకు సిరప్ కూడా రెడీ అయింది కదా. ఓకే. సో ఇలా మనకి ఇలా లైట్ జారుడుగా రావాలండి, లేత పాకంలాగా. ఓకే. సో న్యాచురల్ స్వీట్నింగ్ దీంట్లోనే ఉంటుంది మనకు. అవును. ఓకే, సో ఖర్జూర్ ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ అండి. వావ్, చూస్తున్నారు కదండి, ఖర్జూర్ ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఖర్జూర్ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఖర్జూరం నానబెట్టి ఆ తర్వాత ఉడికించి వడకట్టిన నీటిని మరిగించి ఖర్జూరం సిరప్ రెడీ చేసుకోవాలి. ఓట్స్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పాలు, పెరుగు, దాల్చిన చెక్క పొడి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్లా వేసి వెన్నతో కాల్చుకోవాలి. ఈ ప్యాన్ కేక్లపై ముందుగా సిద్ధం చేసుకున్న ఖర్జూరం సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూరం ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ. ఖర్జూర ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే, హెల్దీగా కావాలనుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటర్, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓట్స్ వాడుతున్నారు, ఖర్జూరాలు కూడా కంపల్సరీ ఇంట్లో ఉంటాయి. హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే ఇలాంటి హెల్దీ డిష్ ఇంట్లోనే తయారు చేస్తాం. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. ఆ సిరప్ అయితే ఇంకా చాలా నచ్చింది నాకు. ఓకే, అలాంటి సిరప్ చేసి పెట్టేసుకుంటే చక్కగా మనం ప్యాన్ కేక్ చేసినప్పుడల్లా అదే అది హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఎస్, చాలా టేస్టీగా ఉందండి. చాలా హెల్దీ ఫుడ్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్ ఆరోగ్యానికి మంచిది, అలాగే తేనె కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా చర్మకాంతి మెరుగుపడుతుంది, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి, ఇంకా గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యల నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. సెగ్మెంట్ షెఫ్ స్పెషల్.
రాజుగారు మరి షెఫ్ స్పెషల్ ఏం చేస్తున్నారు? ఒక రోటి పచ్చడి చూపిస్తున్నానండి. Okay. పుదీనా క్యారెట్ పచ్చడి అండి. వా, పుదీనా క్యారెట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. అవునండి. పుదీనా క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుదీనా క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పుదీనా 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం కొంచెం పప్పులు వేయించుకుందామండి. పొడి చేసుకుంటామా? ఇది దాంతోపాటు ఫస్ట్ కొంచెం పొడి చేసి తర్వాత వాటితో పాటుగానే పచ్చడిలో యాడ్ చేసేసుకుంటాం. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు. సో చాలా రకాల పచ్చళ్ళకి ఇది కొంచెం బేస్గా, అలాగే మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది ఈ పప్పులు రెండు కూడా. కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర. సో ఇవి ఎప్పుడైనా మనం డ్రైగానే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. అవునా? ఓకే. ఒకవేళ మనం పౌడర్ నిలవ పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుంది. ఓకే, సరిపోతుంది. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి. సో క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు మనం వేయించుకుంటాం. ఓకే. సో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు. జనరల్గా మీరు ఇలాంటి పొడులు చేసినప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయిస్తారు కదా. అవునండి. ఎందుకు వెళ్ళదా అనుకుంటాను, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ అంటే మనకు పచ్చడి కాబట్టి పచ్చిమిర్చి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. ఎండుమిర్చి కావాలనుకున్నప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఓకే. పచ్చిమిర్చి ప్లేస్లో. ఇది కొద్దిగా వేగిన తర్వాత పుదీనా యాడ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే అది ఆకుకూర కాబట్టి తొందరగా వేగిపోతుంది అన్నమాట. అవును, అందుకే తర్వాత యాడ్ చేస్తాం. ఎస్, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు అది యాడ్ చేసుకుంటాం. కారం అనేది మనం తీసుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, ఎంత ఘాటు కావాలనేది. సో క్యారెట్ కూడా కొంచెం మనకు తీయగానే ఉంటుంది. అవును, కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులోనే పుదీనా యాడ్ చేస్తారా? అవునండి. సో పుదీనా యాడ్ చేసి ఒకసారి తింపేస్తే సరిపోతుంది, అంటే ఆ వేడి సరిపోతుంది, అది వేగనక్కర్లేదు. పుదీనా యాడ్ చేద్దాం. స్టవ్ కట్టేసాను నేను. ఆ వేడి తగిలితే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా పప్పులు వేయించుకున్నాం కదా, సో దాని ముందు పొడి చేసుకున్నాం. ఓకే. సో అన్ని కలిపేసి మనం ఒకేసారి చేసుకుంటే పప్పు మనకు నలగదు. సో ముందుగా పౌడర్ చేసుకుంటాం. ఎస్. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న క్యారెట్, అలాగే పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ కొంచెం వాటర్ మనకు పడుతుందండి. అవునా? ఓకే. అంటే పప్పులు యాడ్ చేసాం కదా, అది కొంచెం డ్రైగా ఉంటుంది. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు కూడా వేయించాం కాబట్టి అది కొంచెం దాంట్లో వాటర్ కూడా కొంచెం తగ్గిపోతుంది. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకున్నాం. సో పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే రాజు గారు. దీంట్లో ఎండుమిరపకాయలండి, పోపు దినుసులు, ఇది కొంచెం మనకు దూరగా వేస్తే మనం దీంట్లో పచ్చడి యాడ్ చేసేసుకోవచ్చండి. రోటి పచ్చడిలో మెయిన్గా ఈ పోపు మనకు పలుకులో మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఇంగువ, ఓకే. కొంచెం పసుపు అండి. ఓకే. స్టవ్ కట్టేసేసి
మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం పచ్చడి. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయింది పచ్చడి. ఎస్, స్మెల్ బాగుంది. మనం పుదీనా కొద్దిగా వేసినా దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే బాగానే వేసాం. కదా. సో ఫుల్గా ఎక్కువ మటుకు మనకు పుదీనా ఘాటు ఉంటుంది. తినేప్పుడు మనకు క్యారెట్ కమ్మదనం అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే, ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లో కొంచెం పులుపు కావాలి అనుకుంటే నిమ్మరసం పిండేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు నేను పైనుంచి పిండుతున్నాను. సో మనం సర్వ్ చేసుకునేప్పుడు కలిపేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో పచ్చడి రెడీ అయిపోయింది. పుదీనా క్యారెట్ పచ్చడి రెడీ అండి. రెడీ. పుదీనా క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పుదీనా క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పుదీనా క్యారెట్ పచ్చడి రెడీ. పుదీనా క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు తిందామా? ఓకే, సో పుదీనా వాసన బాగా వస్తుంది. అవును, రెగ్యులర్గా కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. ఎస్, చాలా బాగా వచ్చింది పుదీనా క్యారెట్ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకా చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే అది మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ రోజంతా కూడా కూర్చుని పనిచేసే జాబ్స్ చేస్తూ ఉన్నట్లయితే 1 గంట 2 గంటలకు ఒకసారి కాసేపు లేచి అలా నడుస్తూ ఉన్నట్లయితే చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ వెజ్ తహారీ. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక బాస్మతి రైస్తో కంబైన్ చేసి చేసిన రెసిపీ. మనం ఇందులో రెగ్యులర్గా మనం చేసే పలావ్ రైస్ కంటే వెజిటబుల్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. మనము గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తే దానిలో మెయిన్గా మనకి బెనిఫిట్ వచ్చేది ఏంటి అని చూస్తే ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ మనం ప్రతి దానిలో ఎందుకు ఐడెంటిఫై చేస్తూ ఉంటాము అంటే మన స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా కనుక ప్రాలిఫరేట్ అవ్వాలన్నా, గుడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే దానికి కావాల్సింది పీచు పదార్థం. రైస్ మనం ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా ఇలా చేయాలనుకున్నప్పుడు ఎంత అన్పాలిష్డ్ ఆర్ లెస్ పాలిష్ తీసుకుంటే అంత మంచిది. ఓవరాల్గా ఒక బౌల్ కనుక, ఒక పోర్షన్ కనుక మనం ఒక 200 గ్రామ్స్ అనుకోండి, ఒక 200 గ్రామ్స్ కుక్డ్ కనుక ఈ రెసిపీ తీసుకుంటే మనకి అందులోంచి ఒక 300 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీలో మనకి ప్రోటీన్ కోసం ఏమీ లేదు కాబట్టి దీంతో పాటు ఒక పనీర్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ ఇట్లాంటివి ఏమన్నా మనం ఇంక్లూడ్ చేసి రాయితా అలాంటివి ఇంక్లూడ్ చేస్తే అప్పుడు దీనికి ఒక హోల్సమ్నెస్ అనేది, కంప్లీట్నెస్ అనేది వస్తుంది. మనం చూసిన రెసిపీ పుట్నాల పప్పు జంతికలు. జనరల్గా మనం బియ్య పిండితో చేస్తూ ఉంటాం కానీ ఈ రెసిపీలో పుట్నాల పప్పుతో చేసాము. మామూలు జంతికల కంటే ఇవి బెటరా కాదా అని ఆలోచిస్తే డెఫినెట్గా ఒక ప్రోటీన్ పల్స్ బేస్డ్ కాబట్టి మనకి కంపారిటివ్లీ ప్రోటీన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నాము. డీప్ ఫ్రై చేసినప్పుడు మామూలు బియ్య పిండి జంతికలైనా ఈ జంతికలైనా కూడా క్యాలరీస్ సిమిలర్గా వస్తాయి కానీ డిఫరెన్స్ చూస్తే మనకి ప్రోటీన్ ఎన్హాన్స్డ్ జంతికలు ఉంటాయి. సో మనం మరీ ఫ్రీక్వెంట్గా చేస్తున్నప్పుడు ఇలా పుట్నాల పప్పుతో కానీ కనీసం సగానికి సగం పుట్నాల పప్పు యాడ్ చేయడం కూడా ఒక మంచి ఐడియా. మనం చూసిన రెసిపీ ఖజూర్ ఓట్స్ ప్యాన్ కేక్. యూజువల్గా మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎతుకుతూ ఉంటాము, లేకపోతే ఈవినింగ్ క్విక్గా ఒక రెసిపీ స్నాక్ వేయడానికి పిల్లల కోసం ఎతుకుతూ ఉంటాము. అలాంటప్పుడు బాగా పనికొచ్చే రెసిపీ. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్
చూస్తే ఓట్స్ ఉన్నాయి, ఖజూరు, పాలు, పెరుగు అవన్నీ ఉన్నాయి. ఖజూరం నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది, అలాగే పొటాషియం లాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో మనం డయట్లో పొటాషియం ఉంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, మసిల్ యాక్టివ్గా ఉంటుంది, డైజెషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక చిన్న ఎలక్ట్రోలైటే అవ్వచ్చు, కానీ ఇది కనుక అతి తక్కువ ఉంటే మసిల్స్ అన్నీ స్లోగా అయిపోతాయి. అలాగే మన డైజెస్టివ్ మసిల్స్ కూడా స్లో అయినప్పుడు డైజెషన్ కూడా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో ఓట్స్ ఎప్పుడు కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్, బీ గ్లూకాన్స్ అని ఒక సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. దానిలోంచి స్పెసిఫిక్గా మనకి తక్కువ క్వాంటిటీ తింటే ఎక్కువ సెటైటీ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే కొవ్వు పదార్థం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా వెయిట్ లాస్ డయట్స్లో ఓట్స్ యూస్ చేస్తూ ఉంటాము. మరి అతి చిన్న పిల్లల్లో అంటే లెస్ దెన్ 5 years వాళ్ళకి చాలామంది ఓట్స్ పెడతా ఉంటారు, కానీ అది అలాంటి వెరీ యంగ్ చిల్డ్రన్కి ఓట్స్ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలి, ఎక్కువ ఎనర్జీ కావాలి, వాళ్ళు చాలా తక్కువ తింటారు, తక్కువలోనే ఎక్కువ కావాలి. కాబట్టి అడల్ట్స్కి రిక్వైర్మెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది వాళ్ళకి. కానీ స్నాక్ ఐటమ్ లాగా మనము ఫిల్లింగ్ ఐటమ్ లాగా చాలా బాగా పనికొస్తుంది. ఈ రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గుడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పొటాషియం డెన్సిటీ ఉంది, లో క్యాలరీస్తో పాటు మనకి హై ఎనర్జీ వాల్యూస్ ఇస్తుంది. కాబట్టి ఒక గుడ్ రెసిపీ మనం ఐదర్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్లో దీన్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పుదీనా క్యారెట్ పచ్చడి. మనం పచ్చళ్ళు ఎప్పుడైతే మన డయట్లో ఇంక్లూడ్ చేస్తామో వెజిటబుల్ ఫార్మ్స్లో పిల్లలు కనుక తినరు అనుకుంటే దాన్ని చట్నీ చేసి మనం వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 2 కూడా వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్. పుదీనా ఒక డైజెస్టివ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, డీగ్యాస్ చేస్తుంది, కాబట్టి అది ఇంపార్టెంట్. క్యారెట్స్ నుంచి మనకి విటమిన్ ఏ కంటెంట్, ఎనీ రెడ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ మనం చూస్తే అందులోంచి మన ఐస్కి కావాల్సిన విటమిన్ ఏ దొరుకుతుంది. విటమిన్ ఏ ఐస్కే కాకుండా మన సెల్ ఫార్మేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకుంటే ఇది ఇమ్యూనిటీ రిచ్ చట్నీ అవుతుంది. ఇది ఒక విటమిన్ ఏ రిచ్ చట్నీ కూడా మనం అనొచ్చు. సో ఇది మనం కారం అవన్నీ తక్కువ వేసుకొని, పచ్చిమిరకాయలు తక్కువ వేసుకొని రెగ్యులర్గా మన డయట్లో ఇంక్లూడ్ చేసినా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన ఒంట్లో కొలెస్ట్రాల్ అనగానే చాలామంది కొలెస్ట్రాల్ అంటే చెడ్డదే అనుకుంటూ ఉంటారు. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ 2 కూడా ఉంటాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గాలి, మంచి కొలెస్ట్రాల్ పెరగాలి. అందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. కొద్దిగా మెంతి పొడి, సొంటి పొడి, తేనె ఈ 3ని కలుపుకుని ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి వాళ్ళకి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే.